ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలేమిటి అంటే, నా జీవితం ఇంతేనా? నాకు ఏది కలిసి రాట్లేదు అనే వారి కోసం ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. జీవితంలో ఏ పనులు చేసినా కలిసి రావట్లేదు. హ్మ్. చదివిన ఉద్యోగాలకు గానీ, ఉద్యోగం చేసినటువంటి ఫలితాలు గూడా అందులో సాటిస్ఫై లేదు. ప్రతీదీ నాకు కలిసి రాట్లేదు అనే వారి కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ప్రేక్షకులు చాలామంది గూడా ఈ యొక్క వాటి గురించి చాలామంది ఫోన్‌లో అడిగినప్పుడు, మేము ఈ ముందు ముందు ఉన్నప్పుడు ఒక వీడియో తీస్తామని చెప్పడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, నా యొక్క జాతకంలో ఉండబడినటువంటి నక్షత్రం అనేది మనకు ఇంపార్టెంట్ అండి. ప్రతి వారికి, ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం బట్టే జీవితం అనేది, మన మనుగడ అనేది సాగుతూ ఉంటుంది. నక్షత్రము, తేదీ ఇవన్నీ తెలవదు గదా గురువుగారు అనే వాళ్ళ కోసం, మనము వాళ్ళకు వ్యవహారంలో తీసుకున్నా గూడా నక్షత్రం అనేది వాడుకోవచ్చు. అలానే ప్రతి ఒక్కరికి ఈ నక్షత్ర పూజ విధానాన్ని గూడా మనం నక్షత్ర పూజ చేపించుకోవాలి. మరియు ఆ నక్షత్రానికి సంబంధించిన వృక్ష పూజ జేసుకోవాలి. ఆ వృక్ష పూజ అయిన తర్వాత ఆ జాతకుడికి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక రత్నం అనేది రాశికి రత్నం అనేది ధరించుకున్నట్లయితే, ఆ జాతకుడికి నాకేం కలిసి వస్తలేదు, నాకు ఏ పనులు చేసినా, ఏం చదివినా, ఎలాంటి పనులు చేసినా చాలా ఇబ్బందులకరంగా ఉన్నాయనే వారి కోసం, మొదటగా నక్షత్రాన్ని మాత్రం శాంతింపజేసుకొని నక్షత్ర పూజ చేసుకున్నట్లయితే, నక్షత్రానికి అధిదేవత అయినటువంటి దేవునికి పూజ చేసుకున్నట్లయితే, ఈ జాతకంలో చాలా వరకు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ యొక్క పూజ విధాల పూర్తయిన తర్వాత చెట్టు పూజ అనేది కూడా, ఆ నక్షత్రానికి సంబంధించిన చెట్టు పూజ కూడా చేసుకోవడం చాలా మంచిది. ఆ చెట్టు పూజ చేసిన తర్వాత రత్నం అంటే చేతికి రత్నధారణ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క మన నక్షత్రము, రాశి ఈ వీటితో పాటు మనకు చేతికి రత్నధారణ చేయడం వల్ల, అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి ఒక రాయి అనేది వస్తుంటుంది. ఆ రాయి అనేది వెండిలో గానీ, పంచలోహాలో గానీ, గోల్డ్‌లో గానీ ధరించడం చాలా వరకు శుభ విధానం. కావున నక్షత్రం అనేది చాలా వరకు ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. నక్షత్ర పూజ చేసుకోవడం మనకు జీవిత విధానంలో ప్రతి ఒక్కరూ ఇది పాటించవలసిన అవకాశం ఉంటుంది. అంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవండి, మాకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్‌లతో పాటుగా ఇంకా మాకు వయసు గూడా పూర్తిగా తెలవదండి అనే వాళ్ళకు, వాళ్ళ పేరుని బట్టి మనం నక్షత్రం తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఇది వాస్తవంగా ఇది చాలా మందిలో హ్మ్, ఆహ్, వచ్చేటువంటి సమస్య అండి. అంటే వాస్తవంగా ఇప్పటి వరకు కొన్ని వందల, వేల మంది, లక్షల మంది పర్పస్‌లో ఎక్కువగా ఇవి ఇలాంటిది మాకు ఎలాంటి దాంట్లో కలిసొస్తలేవు అనేటోళ్ళకి మాత్రం ఇవి మనం తప్పనిసరి పాటించవలసినవిగా చేసుకోవచ్చు. అయితే నవగ్రహ శాంతి గూడా ఈ నక్షత్ర పూజలు ఇట్లా చేసిన తర్వాతనే నవగ్రహ పూజ గూడా చేసుకోవడం చాలా వరకు మంచిది. ఎందుకంటే నవగ్రహ పూజ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నవగ్రహ పూజలో ఎందుకంటే ఈ నక్షత్ర పూజ కంప్లీట్ అయ్యి, ఒక చెట్టు పూజ కంప్లీట్ అయినాక నవగ్రహ పూజ కూడా చేసుకోవడం వల్ల, ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధ గురు శుక్ర శనిభ్య చ రాహువే కేతువే అనే విధానంగా ఈ నక్షత్ర పూజను, చెట్టు పూజ, రత్నధారణ చేతికి చూపుడు వేలుకు లేదా ఉంగరం వేలుకు ఇలా రత్నధారణ చేసుకోవడం చాలా వరకు మంచిదండి. ఇలా ఈ యొక్క పూజ విధానాలు కంప్లీట్ అవుతూ మనకు ముఖ్యంగా ఈ యొక్క కలిసి రాకపోవడానికి ఉండబడినటువంటి విధానాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ వీటికి ఇవి గనక శాంతి చేసినట్లయితే తప్పనిసరి ఆ జాతకునికి సత్ఫలితాలు అందడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధానంగా కొన్ని సందర్భాలలో మరి ఇవి చేసినా గూడా మాకు ఫలితాలు వస్తాయా గురువుగారు అడిగిన వారికి, ఇవి తప్పనిసరి 100కు 90, 95% వరకు అవకాశాలు ఎక్కువుంటాయి. అయితే వీటితో పాటు ఏదైనా గాని నక్షత్ర పూజ చేసినంక వారం లోపు చెట్టు పూజ చేయాలి. చెట్టు పూజ చేసిన తరువాత ఒక వారం నుంచి 15 రోజుల్లోపు మన చేతికి ఒక రింగ్ అనేది ధరించాలి. ఇవి స్టెప్ బై స్టెప్ గనక ధరించినట్లయితేనే ఆ జాతకునికి ఆ గ్రహస్థానం అనుకూలం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం తప్పనిసరి చేసుకోవాలి. వీటితో పాటు ఇంకొకటి మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆ నక్షత్రకుడు ఏ ప్రాంతంలో నుంచి అయితే చేస్తున్నాడో, ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ఊరిలో, అంటే అదేదైనా ఊరు గాని, నగరం గాని, సిటీ గాని ఏదైనా గాని, అక్కడ ఉండబడినటువంటి ఆ నగరానికి సంబంధించినటువంటి
ఆ నగరానికి ఒక పేరు, దానికి నక్షత్రం, రాశి ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనము ఆ పేరు సంబంధించింది కూడా ఈ జాతకుడికి పాజిటివ్‌లో ఉందా? నెగెటివ్‌లో ఉందా? ఎన్ని పైసల బలంలో ఉన్నారు? ఇవి కూడా తెలుసుకొని ఈ పూజలు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ ప్లేస్ కూడా మార్చవలసొచ్చిన అవకాశాలు గనుక ఉంటే మార్చుకోవాల్సినటువంటి సమయం కూడా మనం తీసుకోవడం చాలా వరకు మంచిది కావున ఈ యొక్క నక్షత్ర పూజలు చాలా వరకు చేసుకోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో మొదటగా నక్షత్ర పూజ చేసుకోవాలి. నేను ఇంతవరకు చెప్పినట్టు డేట్ ఆఫ్ బర్త్ లేదన్న వాళ్ళకు ఎవరి పేరైతే ఉంటుందో ఆ పేరుకు ఏ నక్షత్రం అయితే ఉంటుందో అదే చేసుకోవడం చాలా వరకు మంచిది. దానికి సంబంధించినటువంటి వృక్ష పూజ, రత్నం అనేది ధరించడం ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకున్నాం గదా! అయితే మనము ముఖ్యంగా మరీ చాలా విషయాలుంటాయి ప్రతి జాతకుడికి. నాకు కలిసి రాట్లేదని, ఉద్యోగం రాట్లేదని, కొంతమందికి సడెన్‌గా కొంత ఏజొచ్చినా గూడా వివాహం కాట్లేవని, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది సమాజంలో చాలామంది ఉన్నారు. నేను ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే, నేను ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు శాస్త్ర ప్రకారంగా, అనుభవ ప్రకారంగా ఇచ్చేటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే, ఫస్ట్ ఎవ్వరైనా గానీ వారికి సంబంధించిన నక్షత్రం ఇంపార్టెంట్ తీసుకోండి. ఆ నక్షత్రం మీకు తెలవకపోతే మీకు తెలిసేటువంటి అయ్యగారులను, సిద్ధాంతులను అడగండి. ఆ నక్షత్రాన్ని మొదటగా శాంతి చేపించుకోండి. ఎప్పుడైతే ఆ నక్షత్రం శాంతి పడ్డదనుకో, అప్పుడు ఆ నక్షత్ర శాంతి ఎప్పుడైతే జరుగుతుందో మీరు పుట్టిన గడియలు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదనే వాళ్ళకి కూడా తెలుసుకొని, మీ పేరు మీద వచ్చే నక్షత్రాన్ని కూడా శాంతి చేసుకోండి. మొదటగా అలా శాంతి చేసిన తర్వాతనే మీకు అన్ని రకాలు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు మీరు అనుకున్న పనులు సక్సెస్ కావడానికి అవకాశాలుంటాయి. వీటితో పాటు మరి ఇంకొకటి ఏం చెప్తుందంటే మీ ప్రాంతానికి మీకు ఉండబడింది ఎన్ని పైసల బలంతోని మీరు ఉన్నారు. అంటే ఒక ప్రాంతంలో మీరు ఉంటే అక్కడ 100 పైసలకు మీకు ఎన్ని పైసల బలం ఉంటుంది. మరి ముఖ్యంగా ఎలా చూసుకోవాలి గురువుగారంటే ప్రతి మనిషికి 75 పైసల పర్సెంటేజ్ ఉంటేనే ఆ ఊరిలో గృహములు కట్టగలుగుతారు. మరియు అక్కడ వ్యవహారములు చేసిన ఫలితములు వస్తాయి. ధనము, ధాన్యములు, పాడి పంటలు కలిసి వస్తాయి. కావున 75% రావడానికి అవకాశాలుగా తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకోవాల్సిన అవకాశం తీసుకోండి. ఇలా మీరు తెలియకపోతే మీరు తెలిసినటువంటి అయ్యగారులను కలవండి. మీ పేరు మీద ఉండబడినటువంటి నక్షత్రం, రాశిని కూడా ఆ ఊరికి అంటే ఆ ఊర్లో మీకు ఎంత పర్సెంటేజ్ ఉంటుందో చూసుకొని మీరు ముందంజలో పోవడానికి అవకాశాలు తీసుకోండి. మరియు ఇలా ఎవరు పట్టించుకోరా అని మీరు గనక అలా చింతన పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేటువంటి ఈ యొక్క శాస్త్ర ప్రకారం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క జాతకుడు మీరు తెలుసుకోవాల్సిన ప్రతి జాతకుడు కూడా ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడుతుంటాడు కావున వారి ఇబ్బందులను తొలగించడం కోసం ఈ వీడియోను నేను చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియోలో మీకు ఉండబడినటువంటి ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరులో అనేకమైన ఒక శబ్దం ఉంటుంది. నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కదా! లేకపోతే నేను పుట్టింది ఇదే నక్షత్రం అలాంటి మీకు అవసరం లేదండి. మీ పేరు ఏదైనా గానీ ఆ పేరుతో ఉండబడినటువంటి నక్షత్రాన్ని శాంతి చేసుకోండి. తప్పనిసరి అవకాశాలుంటాయి. ఎందుకంటే హనుమంతుడు రామ 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 అనే నామంలోనే రామ అనే నామం అంత అద్భుతమైన శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి జై శ్రీరామ అనే మంత్రం అంత పనిచేస్తుంది కాబట్టి మీరు హనుమంతునికి బలం ఇచ్చినటువంటి రామనామంలా మీ పేరును కూడా మీరు ఆ నక్షత్రానికి అధిదేవతలకు కూడా పూజ చేసి శాంతి చేసుకున్నట్లయితే మీరు తప్పనిసరి సత్ఫలితాలు అందడం అనేది జరుగుతుంది. కావున ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశిస్తూ మీకేమైనా ఇంకా ఏమైనా సూచనలు చేసి మీరు తెలుసుకోవచ్చు. మీరు ఇలా తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా మీరేమైనా విధంగా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. మీరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.